హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను యూఎస్ వచ్చాక ఫస్ట్ మంత్ షూట్ చేశాను, బట్ అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అండ్ మేము డాలస్ డౌన్ టౌన్కి వెళ్తున్నాము, మేము అండ్ మా ఫ్రెండ్స్. వాళ్ళ కార్లో వెనకాల వస్తున్నారు. అండ్ నేను యూఎస్ వచ్చాక నాకు కొన్ని వింతగా అండ్ వెరైటీగా అనిపించిన వాటిల్లో ఇదొకటి. నేను ఇక్కడ వీడియోలో అదే చెప్తున్నాను. టైం 7 అవుతుంది, బట్ స్టిల్ ఎండ చూడండి అని. ఇక్కడ 7:30 ఏంటి, 8-9 వరకు కూడా చీకటి అయ్యేది కాదు సమ్మర్లో. డాలస్ని మినీ ఇండియా అని ఈజీగా అనొచ్చు, బికాస్ మాత్రం ఇండియాకి తగ్గట్లేదు. ఫుడ్ విషయంలో అయినా, ట్రెడిషన్ విషయంలో అయినా ఇంకొంచెం ఇక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంత వర్కింగ్ ఉన్నా కానీ వాళ్ళు ఉన్న టైంని అలొకేట్ చేసుకొని మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫెస్టివల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నేను వచ్చినాక అందరినీ చూస్తుంటే ఎక్కడ కూడా అబ్రాడ్లో ఉండి మన ట్రెడిషన్ని మిస్ అవుతున్నట్టు ఏమీ లేదు. అండ్ ఫుడ్ ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ నేను వీడియోలో మా పాపని కార్ సీట్లో కూర్చోబెట్టడానికి పడుతున్న కష్టాలు. మేము ఇండియాలో ఉన్నప్పుడు తనకి కార్ సీట్ అలవాటు లేదు. సో మేము వచ్చి 1 మంత్ అయింది కాబట్టి తనకి కార్ సీట్ అలవాటు లేదు. ఆమెని కూర్చోబెట్టడానికి నేను కోకోబెల్లం పెట్టుకొని తనతో హమ్ చేస్తూ అలా తనని ఎంటర్టైన్ చేస్తున్నాను. బికాస్ ఇక్కడ కార్ సీట్లో కూర్చోబెట్టడం ఎంత మ్యాండేటరీయో ఇక్కడ ఉన్న అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు తను కార్ సీట్లో కూర్చుంటుంది. అండ్ ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఇవి టోల్స్, ఇక్కడ టోల్స్ అనమాట. అండ్ ఈ బిల్డింగ్ డాలస్ కౌంటీ హైకోర్ట్ బిల్డింగ్. ఇక్కడ నుంచి మనము డాలస్ డౌన్ టౌన్ చూడొచ్చు. అసలు మీరు డాలస్ డౌన్ టౌన్ అంటే ఏమనుకుంటున్నారు? అది ఒక కమర్షియల్ స్పేస్, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ హోటల్సే ఉన్నాయి. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అమేజింగ్ ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ మస్ట్ విజిట్ అంటే రీయూనియన్ టవర్ వెళ్ళాలి. అక్కడ 360 degrees సిటీ వ్యూ చూడొచ్చు. ద వ్యూ ఈస్ అన్రియల్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ హై ఎండ్ కార్స్ కూడా చూడొచ్చు. మంచి మంచి లగ్జరియస్ కార్స్ కనిపిస్తాయి మనకి రోడ్ పైన. మీరు డౌన్ టౌన్ వెళ్ళాలనుకుంటే నైట్ టైం ప్లాన్ చేయండి. వ్యూ అవసరం ఉంటుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాస్ హోమ్లెస్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయకండి. అండ్ ఇక్కడ మనం మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ చూడొచ్చు అండ్ ఓల్డ్ బిల్డింగ్స్. అండ్ ఇక్కడ లోకల్ ట్రైన్స్ 5 minutes ఒకటి వస్తూ వెళ్తూనే ఉన్నాయి. మేము ఇక్కడ కార్ పార్కింగ్ కోసం చూస్తున్నాము. ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అండ్ పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. మేము పెయిడ్ పార్కింగ్లో పెట్టాము. $20 per hour. అక్కడ కార్ పెట్టేసి ఇంకా మీరు కొన్ని ఇక్కడ ప్లేసెస్ చూసే ఉంటాయి, అక్కడికి వెళ్ళొచ్చు. AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్, ఆర్ట్స్ మ్యూజియం అండ్ ఐబాల్, ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లోనే. మీరు అవన్నీ కవర్ చేసేయచ్చు.
అండ్ ఇది AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్. ఇక్కడ మేము వెళ్ళిన రోజు మూవీ ప్లే చేశారు, మూవీ నైట్స్ అంటారంట. సో ఎంతమంది ఉన్నారు చూడండి, అందరూ మంచిగా లాన్లో కూర్చొని మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము అలా స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయి నియర్ బై ఉన్నాయి అన్నీ చూసేసుకొని వచ్చి మేము కూడా కూర్చొని మూవీ చూస్తున్నాము. అప్పుడు మా పాపతోటి మా పక్క సీట్లోనే ఇద్దరు అమెరికన్స్ కూర్చొని ఉండే వాళ్ళు మా పాపతో మాట్లాడి సో క్యూట్, ఆర్ యూ ఎంజాయింగ్ ద మూవీ, డూ యూ లైక్ ఇట్ అలా మాట్లాడారు. సో అప్పుడు నేను వాళ్ళతో కొంచెం కన్వర్సేషన్ స్టార్ట్ చేసి అడిగాను, ఇది ఏమైనా పర్టికులర్ టైమింగ్ ఉంటుందా, లైక్ పర్టికులర్ డేట్స్ ఉంటాయా, మూవీ ఎప్పుడు ప్లే చేస్తారు, అలా కొన్ని క్వశ్చన్స్ అడిగాను వాళ్ళని. సో దట్ తను చెప్పింది AT&T డిస్కవరీ డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలంట ఫర్ అప్కమింగ్ ఈవెంట్స్. సో దట్ మనకి నచ్చిన మూవీ టైం స్లాట్కి వచ్చి లైక్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ వచ్చి కూర్చుంటే మనకి మంచి స్పాట్ అండ్ వ్యూ కనిపిస్తుంది. నేను ఎవ్రీడే ప్లే చేస్తారు అనుకున్నా, బట్ నాట్ ఆన్ ఎవ్రీడే అంట. సమ్ స్పెషల్ ఒకేషన్స్కి షెడ్యూల్ చేస్తారంట. అండ్ ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ కైండ్, ఎంత బాగా మాట్లాడతారో, మంచిగా హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తారు. నాకు అది ఇక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ యాజ్ యూజువల్ మా పాప ఎక్కడికి వెళ్ళినా, ఏ కొత్త టాయ్ అయినా తను తీసుకోవాల్సిందే. అలా తను ఆ లైట్స్ది బెలూన్ తీసుకుంది. ఇంకా మేము ఇంటికి బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.